గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం దయానంద చరణౌ మనసా స్మరామి, దయానంద చరణౌ శిరసా నమామి. మహావిష్ణువు వస్తే మహావిష్ణు గారు మీకు దండం పెట్టాలంటే కట్టేస్తున్నారు. ఏం కక్కర్లేదే, దండం పెట్టాలని అనుకో చాలు, నాకు వచ్చేస్తుంది అన్నాడు. సరే నీకేంటి పరిస్థితున్నారు? అయ్యా ఏమిటిది పరిస్థితి, నాకు ఒక గ్లాసు నీళ్ళు ఇవ్వట్లేదు, ఓ పట్టెడు అన్నం పెట్టట్లేదు, అన్నీ వెళ్ళిపోతున్నాయి. పులిహారులు, దద్దోజనం, కట్టు పొంగలి, చక్కెర పొంగలి, కిచిడి, పచ్చడి అన్నీ వెళ్ళిపోతున్నాయి. కళ్ళ ముందు నుంచి ఎవడికి పోతున్నాయి తెలియట్లేదు. నాకు మటుకు ఇవ్వట్లేదు. ఈ పెద్ద సింహాసనం నేను అడగలేదు, ఇవన్నీ కట్టేశారు బంగారు తాళ్ళతోటి. ఈ పండితులు వచ్చి షిఫ్ట్లు వేసుకొని మరి కొట్టేస్తున్నారు, నన్ను కుంపుతున్నారు, పొగుడుతూ ఉన్నారు. ఒక గ్లాసు నీళ్ళు ఇప్పించు, ముందు అసలు ఎన్ని కట్లు ఇప్పించు, ఒక గ్లాసు నీళ్ళు ఇప్పించు, కొద్దిగా అన్నం పెట్టించు అన్నాడు. మహావిష్ణువు పెట్టి అని సారీ ఆ ఒక్కటే అడగండి అన్నాడు. ఎందుకు దప్పిక్కి చచ్చిపోతున్నాను. నువ్వు భూలోకంలో ఏం చేసావు? 3 పూటల నన్ను పట్టుకి నలిపావు, అవునా? ఉదయం ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, సాయంత్రం ఒకసారి పిండావు. పోనీ నీకు ఏమీ లేనప్పుడు నన్ను పిండావు, నేను నీకు అన్నీ ఇచ్చాను. పోనీ వీడు భక్తితో ఏడుస్తున్నాను. ఇచ్చిన తర్వాత ఎవరికైనా ఒక్క గింజ బియ్యం పెట్టావా? అన్నం పెట్టలేదు. ఒకడికి ఒక గ్లాసు నీళ్ళు ఇచ్చావా? ఇవ్వలేదు. విష్ణువే గొప్ప అనుకుని నన్ను పట్టుకుని కుమ్మావు 3 పూట్ల. విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు భూతకృత్. నేను ఎలా నలిగిపోయాను అక్కడ, మిక్సీలో పడేసి హైలో తిప్పినట్టు తిరిగేసా. నేను ఒళ్ళు హోనం అయిపోయింది. నేను అనుకున్నాను, రా బిడ్డ రా, వస్తావు కదా చూసుకుంటాను, నేను ఎక్కడ చూడాలి అక్కడ చూసుకుంటాను అనుకున్నా. దొరికావు, వచ్చావు. ఇప్పుడు నువ్వు అక్కడ ఒక్కడికి అన్నం పెట్టుంటే నీకు ఇక్కడ 100 రోజుల అన్నం నేను శాంక్షన్ చేసేవాడిని. ఒక్కడికి ఒక గ్లాసు నీళ్ళు ఇచ్చుంటే ఇక్కడ నీకు 100 రోజులు కావాల్సిన నీళ్ళు ఇచ్చేవాడిని. నువ్వు ఒక్క పూట ఒక్కడి జీవితాన్ని నిలబెట్టుంటే ఇక్కడ నువ్వు ఎంతకాలం ఉంటావు అంతకాలం నేను చూసుకునేవాడిని. నా చేతులు నువ్వే కట్టేశావు. నీకు అంత అవకాశం ఇచ్చాను నేను భూలోకంలో, సద్వినియోగం చేసుకోలేదు. సరే ఇప్పుడు నేను ఇక్కడ ఎంతకాలం ఉండాలి? 100 సంవత్సరాలు. అయ్య బాబోయ్, ఇలానే వీళ్ళు వచ్చి ఇలానే పొగుడుతు ఆ షిఫ్ట్లేసి పొగిడేస్తారు. ఇంకేం కంగారు పడక్కర్లేదు. రెడీగా ఉన్నారు వాళ్ళంతా, ఫుల్లీ పెయిడ్ వాళ్ళు, బోనస్సులు వస్తాయి వాళ్ళకి. ఇదేమిటయ్యా బాబు, ఇది ఏమిటిది, దీనికి విముక్తి ఏమిటన్నాడు. సరే నువ్వు ఇంతగా బాధపడుతున్నావు కాబట్టి నీకు ఒక అవకాశం ఇస్తాను. ఇప్పుడు నువ్వు భూలోకానికి వెళ్ళి ఏం చేయలేవు కాబట్టి ఈరోజు రాత్రి నీ కొడుకుకి నువ్వు కనిపించేలా ఏర్పాటు చేస్తాను. మీ ఇంటికి వెళ్ళి మీ కొడుకుని లేపి, నాయనా నేను ఇక్కడ ఇలా ఇబ్బందులు పడుతున్నాను రా, మీరు నాదంతా శుభ్రంగా హాయిగా ఎంజాయ్ చేస్తున్నారు, నా పేరు చెప్పి ఇక్కడ భోజనం పెట్టండి రా, అన్నదానం పెట్టండి రా, నాకు అక్కడ ఇంత అన్నం వస్తుంది, ఇక్కడ నీళ్ళు ఇవ్వండి రా, నాకు ఇంత నీళ్లు పోస్తారని చెప్పేసిరా, నీకు ఆ ఒక్క ఫెసిలిటీ ఇస్తానంతే. అంటే నాయన అదొక్కటి చేయండి. రాత్రి కొడుకు పడుకో ఉన్నాడు, లేపాడు. రే లేరా మాధవా లేరా అన్నాడు. వీళ్ళు లేచాడు, కళ్ళు వీళ్ళు నాన్న. వసే కర్ర తీసుకో, దెయ్యం వచ్చింది, పద కొట్టు, విన్ను కొట్టు, దెయ్యం వచ్చింది మన ఇంటికి అన్నాడు. పరుగులు తీశారు, భూత వైద్యుడిని పట్టుకొచ్చారు, పొగేశారు. ఒరే నేను దెయ్యం కాదురా, మీ నాన్ననరా. వినిపించుకోవట్లేదు. అన్నం పెట్టరా అన్నాడు. చూసావా, దెయ్యం అన్నం పెట్టరా అంటుంది, దీనికి కన్నం పెట్టాలి, సున్నం పెట్టాలి దీనికి అనుకున్నాడు. కొట్టి తరిమారు వాడిని. ఎవరు? కొడుకు కోడలు కొట్టి తరిమారు. పైకి వచ్చాడు, విష్ణువుని అడిగాడు, ఏమిటయ్యా నా పరిస్థితి ఏమిటన్నాడు. ఇంతే, పెట్టుకున్నవాడికి పెట్టుకున్నంత మహాదేవా అని. నువ్వు విష్ణు సహస్రం 3 పూట్ల చదివావు, నీకు ఇక్కడ 3 పూట్ల 24 గంటలు నిన్ను స్తోత్రం చేస్తున్నారు వాళ్ళు. నువ్వు ఇంద్రుడు, నువ్వు చంద్రుడు, నువ్వు దుందుబి, దుర్ముఖి, అద్ది ఇద్ది, నువ్వు అలాంటోడివి ఇలాంటోడివి, నీకు అదే వచ్చింది. నువ్వు అదే పెట్టుకున్నావు, అక్కడ అదే వచ్చింది. నువ్వు అక్కడ ఒక్కడికి కనుక పెట్టుంటే ఇక్కడ నీకు 100 రోజులు నేను పెట్టుండేవాడిని. కాబట్టి ఇక్కడ లోభి యొక్క గుణం కూడా అంతే. వీడు భక్తుడే అయి ఉండొచ్చు కానీ ఒకడికి ₹1 ఇచ్చే గుణం ఉండదు వీడికి. ఏదో దేవుడికి చేసేస్తాం అనుకుంటాడు. గుర్తుపెట్టుకోండి, నోరు లేని విగ్రహానికి మనం లక్షలు కుమ్మరిస్తున్నాం. నోరుండే జీవి ₹1 ఉంటే వాడి జీవితం బాగుపడుతుంది అనుకుంటే ఆయన కాలుతో ఎగిస్తనేసి నోరు లేని విగ్రహానికి లక్షలు పెడుతున్నాం. ఇది మన భక్తి. ఇదొక భక్తి అంటారా? ఇది నిజంగా భక్తి అంటారా? ఆలోచించండి. నోరు లేదు విగ్రహానికి, దానికి పట్టుకెళ్ళి మనం క్యూలో నిలబడి లక్షలు కుమ్మరిస్తాం.
కానీ నోరుండే జీవి, ఏ భగవంతుడైతే నోరుండి నాయనా నాకు ఒక్క పూట అన్నం పెట్టరా, నేను 2 రోజులుగా తినలేదు, నేను కడుపుతో చచ్చిపోతున్నాను ఆకలితో అడిగితే అతలిపో అంటున్నాం. ఇదే మన భక్తి. నిజంగా భగవంతుణ్ణి ఆరాధించేటువంటి భక్తుడు నోరు లేని విగ్రహాల్లోనే భగవంతుణ్ణి చూడగలుగుతున్నాడంటే, ప్రాణం లేని ఒక రాయిలోనే పరమాత్ముని చూడగలుగుతున్నాడంటే, ప్రాణం సజీవంగా ఉండే ఒక మనిషిలో దేవుణ్ణి ఎందుకు చూడలేకపోతున్నాం? ఎందుకు ఈ మారణ హోమాలు? ఎందుకు మతం పేరిట కొట్లాట? ముస్లిమ్స్, క్రైస్తవులు, హిందువులు, అది ఇది కొట్లాటలు ఏంటి? ఎందుకు మతాలు మార్చేయాలి? ఎందుకు మతపరంగా దాడులు జరగాలి? ఎందుకు ఈ జిహాదీలు చేయాలి? ఒక హిందూ వెళ్ళి ఎవరిని మార్చలేదే, ఒక హిందూ వెళ్ళి ఏ దేశం మీదకి వెళ్ళి బాంబులేదే. పవిత్రంగా సాధుత్వంతో ప్రేమతో బ్రతికే ఈ మతాన్ని దుర్మార్గంగా నాశనం చేయాలనుకోవడం ఎందుకు? దేవుడి పేరు చెప్పి నాశనం చేయాలి, దేవుడి పేరు చెప్పి సమూలంగా అన్నిటినీ కూడా పెకలించి వేసేయాలి, దేవుడి పేరు చెప్పి మతమే లేకుండా నాశనం చేసేయాలి. కానీ హిందూ ధర్మం దానికేం తలొంచదు, దానికేం తలొంచే ధర్మం కాదు ఇది. మానవ బాంబులు వచ్చి పడ్డా, ఎంతమంది మతాన్ని మార్చాలనుకున్నా హిందూ ధర్మం ఇంకా నూతన ఉత్తేజంతో పుడుతూనే ఉంటుంది. కాలడిలో శంకరాచార్యులు పుట్టారు కేరళలో, అలాగనే కలకట్టాలో వివేకానందుడు పుట్టాడు. చాలు, వాళ్ళిద్దరు చాలు. ఇంక కొన్ని వేల సంవత్సరాల దాకా భారతీయ సంస్కృతిని ఎవరు కదపలేరు. అది చాలు మనకు. కాబట్టి అటువంటిది ఒక రాయిలో దేవుణ్ణి చూస్తున్నాం, ఒక సిలువలో దేవుణ్ణి చూస్తున్నాం, తెల్ల గోడని దేవుడు అనుకుంటున్నాం. కానీ సజీవంగా బ్రతికే మనుషుల మధ్య మానవత్వం లేదు, అన్యోన్యత లేదు, ఆప్యాయతలు లేవు. రజోగుణం, తమోగుణం, వీడి నాశనం చేయాలి, ఈ జాతిని సమూలంగా పెకలించాలి. ఇది ధర్మ పోరాటం కాదు, ఇది ఛాందస పోరాటం, మౌఢ్య పోరాటం. ఇది నిజంగా ఈ మతంలో తప్పు అంటూ ఉంటే రండి మాట్లాడుకుందాం. ఒక నాస్తికుడు వచ్చినా మాట్లాడదాం, ఇంకో మతస్థులు వచ్చినా మాట్లాడుకుంటాం. మా మతంలో ఏం ద్రోహం చేశాం మేము, మా మతంలో ఏం తప్పు ఉంది, ఎత్తి చూపించండి. కాబట్టి ఈ రజోగుణంతో ఉండేటువంటి ప్రేరణ అలానే ఉంటుంది. దీన్ని నాశనం చేసేయాలి, దాన్ని సమూలంగా పెకలించేయాలి, దీన్ని తీసి అవతల పారేయాలి. ఇదే ఫీలింగ్స్లో ఉంటాయి. కాబట్టి లోభః ప్రవృత్తి. ఇక చూడండి, ఈ ప్రవృత్తి అంటే ఈ ఊహాలోకంలో విహరిస్తూ ఉంటాడు వాడికి ఊహలే కారణం. వాడికి ఆలోచించండి, వాడికి ఒక విచిత్రమైన ఊహాలోకం, ఇక ఊహించుకుంటూ బ్రతికేస్తుంటాడు వాడు. బాగా చూడండి, ఆ ఊహాలోకంలో వాడు పేక మేడలు కడతాడు, అన్నీ కుప్పగూలి పడిపోతాయి. ఒకసారి ఒక అడుక్కునేవాడు ఏంటంటే పాపం అడుక్కుంటూ ఇంత అన్నం తెచ్చుకుని, సరేలే బాగా అలసిపోయాం, కొద్దిగా పడుకొని లేచి భోంచేస్తాం అనుకున్నాడు. పక్కనే గిన్నె పెట్టుకున్నాడు. పాపం చాలా కష్టపడి అడుక్కుని తెచ్చుకున్నాడు, అది అలసిపోయాడు. ఆ రోజంతా వాడికి కవళం పెట్టలేదు ఎవరో పాపం ఒక ఆవిడ పెట్టి హాయిగా తెచ్చి పడుకున్నాడు. సేద తీరుతున్నాడు. సేద తీరుతూ ఉంటే వాడికి ఒక కల వచ్చింది. దారిలో పోతూ వీడు నడిచిపోతూ ఉంటే ఎవరో ఎదురుపడ్డారట. ఎదురుపడి ఎందుకయ్యా అడుక్కుంటున్నావు గట్టిగా అన్నారట ఆ కలలో. వెంటనే వాడు అన్నాడట, ఏం చేయమంటారండి, భగవంతుడు మీకు అన్నీ ఇచ్చాడు, నాకు కొన్నే ఇచ్చాడు. భగవంతుడు మీకు అన్నీ ఇచ్చాడు, నాకు కొన్నే ఇచ్చాడు. ఆ కొన్నిటితోటే నేను బ్రతుకుతున్నాను, మీరు అన్నీ ఉన్నా బ్రతకలేకపోతున్నారు. అది తేడా. మీకు అదృష్టాన్ని ఇచ్చాడు, జీవితాన్ని ఇచ్చాడు, అవయవాలను ఇచ్చాడు. నాకు జీవితాన్ని ఇచ్చాడు, అవయవాలను ఇచ్చాడు, అదృష్టాన్ని ఇవ్వలేదు. నేనేం చేయను, అయినా అడుక్కుని బ్రతుకుతున్నాను. మీకు అన్నీ ఇచ్చినా మీరు స్థిమితంగా బ్రతకలేకపోతున్నారు, మనశ్శాంతిగా బ్రతకలేకపోతున్నారు, ఇంకా ఏదో లేదనే వెలితి. కానీ నాకు భగవంతుడు ఏది పెట్టకపోయినా అడుక్కుని తిని హాయిగా బ్రతుకుతున్నాను అన్నాడట. వెంటనే వాళ్ళకు ఒక మంచి స్ఫూర్తి కలిగింది. వీడు ఎంత గొప్పగా మాట్లాడాడు అని. ఇదిగో నువ్వు అడుక్కో అక్కర్లేదు, మా ఫ్యాక్టరీలో పని చేస్తావా, నీకు ఉద్యోగం ఇప్పిస్తామన్నారు. తప్పకుండా చేసుకుంటానన్నాడట. తీసుకెళ్ళి వాళ్ళ ఫ్యాక్టరీలో పని చేస్తుంటే ఆ పని చేయగా చేసి అతనిలో ఒక గొప్ప స్థితి కలిగింది. మెల్లమెల్లగా అతనికి డబ్బులు రావడం మొదలెట్టింది. అతను సంపాదించుకున్నాడు, అన్నీ అయ్యింది, కార్లు వచ్చింది, ఇల్లు కొనుక్కున్నాడు, అంతా అవుతుంది. ఇతనికి పిల్లనివ్వడానికి ఊర్లో అందరూ చాలా లైన్ కట్టారు. మంచి స్ఫురద్రూపి అందగత్తె మంచి భార్యనిచ్చారు, పిల్లలు పుట్టారు, అంతా బ్రహ్మాండంగా ఉన్నారన్నమాట. ఒకరోజు ఏమైందనంటే ఇతనికి ఆ ఇంట్లో చిన్న గొడవ, ఘర్షణ వచ్చింది.
ఆ ఘర్షణ వచ్చి వాళ్ళ ఆవిడ్ని ఏదో అన్నాడు. వాళ్ళ ఆవిడనింది, ఛీ అడుక్కునే వెధవకి మా బాబు పట్టుకొచ్చి కట్టబెట్టాడు, అడుక్కునే బుద్ధి పోదు అనగానే ఇటు కోపం వచ్చి ఒక్క తను తన్నాడు. ఆ అడుక్కుని తెచ్చిపెట్టుకున్న గిన్నె అవతల పడిపోయింది. లేచి కూర్చున్నాడు. ఈ అడుక్కున్నది కాస్త పోయింది. వీడు చూడండి ఎక్కడికి వెళ్ళిపోయాడు చూడండి. అడుక్కునే వెధవకి నన్ను కట్టబెట్టాడు అని అంటే పోలి తప్పుకి ఎందుకు అనుకోవాలి? ఒకప్పుడు మన ఇదే పూర్వ వృత్తాంతం అదే కదా. ఆ పోలే అడుక్కునే వెధవ కట్టబెట్టినటువంటి పెద్ద అడుక్కున్నవాడు వాడు అడ్డగాడిదని చెప్పుకోవచ్చు, ఊరుకోవచ్చు. వీడికి కోపం వచ్చేసింది. వాడి గురించి చెప్పగానే కోపం వచ్చి ఒక్క తను తన్నాడు ఆవిడ్ని తనలేదు, పక్కన గిన్నెలు ఎగిరిపడింది అవతల. వీడు అడుక్కున్న అన్నం కాస్త పోయింది, మట్టిపాలైంది. అంటే హాయిగా తినేసి పడుకొని ఉండొచ్చు, కానీ పడుకోవడం, ఊహాలోకాలకి వెళ్ళడం, ఏవేవో ఊహించుకోవడం, అడుక్కుని తెచ్చిపెట్టుకుని ముష్టిచ్చుకుని పట్టుకుని దాన్ని తన్నేసుకోవడం, ఇంకెవడు పెడతాడండి వాడికి? ఇది ప్రవృత్తి. రజోగుణం ఏంటంటే ఎప్పుడు ఊహాలోకల్లో పేకమేడల్లో విహరిస్తూ ఉంటే ఆరంభ కర్మణం, అన్ని పనులు మొదలు పెడతాడు, ఏది పూర్తి చేయడు. అన్ని ప్రారంభం చేయడం, సగంలో వదిలేయడం. వీడికి స్థిమితం ఉండదు, మనిషికి ఒక ప్రశాంతత ఉండదు. అన్ని ప్రారంభం చేయడం, వదిలిపెట్టేయడం. ఒకసారి ఒక అతనికి చెప్పాడట, వాళ్ళ ఇంట్లో యజమాని వెళుతూ, ఒరే నేను ఈ చెట్లన్నీ చాలా జాగ్రత్తగా పెంచానురా, నేను ఊరు వెళుతున్నాను, ఒక 10 రోజులు ఉండను, నువ్వు రోజు ఆ చెట్లు చాలా శుభ్రంగా చూసుకోవాలి, వాటిని చాలా అభిమానంగా చూసుకోవాలి, నీట్గా చూసుకోవాలని. అంటే మీకు ఎందుకంటే మీరు ఊరు వెళ్ళండి, నేను అన్నీ బాగా చూసుకుంటాను అన్నాడట. వీడు ఊరు వెళ్ళి వచ్చిన తర్వాత చూస్తే 10వ రోజుకి అన్నీ చచ్చిపోయినాయి, చెట్లన్నీ అన్నీ చచ్చిపోయినాయి, మొత్తం అన్ని చెట్లన్నీ చచ్చిపోయినాయి. వీడిని పిలిచాడట, ఏం చేసావురా? నేను బాగా చూసుకున్నానండి అన్నాడట. ఏమిటి బాగా చూసుకున్నావు? గురువుగారు మీరే కదండి, మీరేం చెప్పారు అయ్యగారు, చెట్లన్నీ శుభ్రంగా చూసుకోవాలన్నారు కదా. రోజు ఆ చెట్టు పైకి తీసేవాడిని, కుండీలో నుంచి నీళ్ళలో జాడించేవాడిని, సర్ఫు ఇది బ్రష్ పెట్టి శుభ్రంగా తోమండి, మురికి అంటుకునేది, మట్టి అంటుకునేది, అదంతా బ్రష్ పెట్టి శుభ్రంగా సర్ఫులో జాడించి మళ్ళీ ఆ కుండీలో పెట్టేవాడిని. మళ్ళీ నెక్స్ట్ డే చూస్తే మళ్ళీ మురికి అంటుకునేది, మళ్ళీ పీకేవాడిని, పెట్టేవాడిని. ఏంటి శుభ్రంగా చూసుకోమంటే చెట్టు పైకి పీకి వేర్లంతా సర్ఫ్ పెట్టి కడగమనే అదే శుభ్రత? చెట్లన్నీ చచ్చూరుకున్నాయి అక్కడ. కాబట్టి వీడికి అన్నీ ఏం చేస్తాడో వాడికి అర్థం కాదు, గందరగోళం చేస్తుంటాడు, అంత కలదొక్కేస్తుంటాడు, హడావుడి గందరగోళం, ప్రారంభం చేయడం, వదిలేయడం, మధ్యలోనే వదిలేయడం. ఆరంభ శూరత్వం అంటారు. ఇది రజోగుణం వాడి యొక్క లక్షణం. అశమః అంటే అర్థం ఏంటనంటే వాడికి శమం ఉండదు, అంటే శాంతి ఉండదు, ప్రశాంతత ఉండదు, వాడికి స్థిరం ఉండదు, ఇంకొకటికి స్థిరం ఉంచడు, వాడు ప్రశాంతంగా ఉండడు, ఇంకొకరిని ప్రశాంతంగా ఉంచడు. అశమః. స్పృహ అంటే అన్నిట్లో కలబడిపోతుంటాడు, అన్నీ వీడికే కావాలి. ఎవరో ఇద్దరు మాట్లాడుకున్నారనుకో వీడు కూర్చోడు, ఏంటండి ఏమంటున్నారు మీరు, వీడికి ఎందుకు? అన్నిట్లో పడవాలి వీడు, అన్నీ వీడికే కావాలి. ఇప్పుడు ఎక్కడో కూర్చున్నాం అనుకోండి, ఇప్పుడు ట్రైన్లో వెళ్తుంటాను, నాకేదో ఫోన్ వస్తుంది, మాట్లాడుకుంటాను, పక్కన వాడికి నాకు సంబంధం ఏంటండి, ఎవరండి ఫోను, వీడికి ఎందుకు, వీడికి అవసరం అంటారా? కాబట్టి అన్నిట్లో కలపడవడం, అన్నిటిని పొడవడం ఈ రజోగుణ ప్రవృత్తి. కాబట్టి ఇక్కడ అంటారు రజస్యేతాని జాయంతే వివృద్ధే భరతర్షభ. ఎన్ని లక్షణాలు, ఎంతసేపు పట్టించండి మన గురించి చెప్పుకునేదానికి కదా. మన గురించి చెప్పుకుంటే ఎంతైనా చెప్పుకోవచ్చు. ఇంకా ఒకడు ఏం చేశాడట, పాపం ఆకలేస్తుందని చూశాడట, ఎక్కడేం దొరకట్లేదు. వాడు అనుకున్నాడు, వాడికి గుర్తుకొచ్చింది ఒకసారి ఏంటంటే, వాడు ఒకసారి పొలంలోకి వెళ్తే రైతు ఏం చేశాడంటే ఆవుకి పాలు పితుకుతున్నాడు. సన్నుకట్టు దగ్గరికి వెళ్ళి పాలు పితికి పాలు నింపుకొచ్చుకున్నాడు. ఓహో ఈ సన్నుకట్టు పితికితే మనకు పాలు వస్తుంది, తాగొచ్చు అనుకుని చూస్తే మేక ఉన్నింది అక్కడ. ఈ మేకకి ఈ గొంతు కింద 2 వేలాడుతుంటాయి, అజాగళం. వీడు అనుకున్నాడు, ఓహో ఆవుకి వెనకాల ఉంటుంది కింద, దీనికి ముందు ఉంటుంది, పెద్ద తేడా ఏం లేదు, ఇది మేక అది ఆవు అంతే అనుకుని దాని దగ్గరికి వెళ్ళి పితకడం మొదలుపెట్టాడు. పితికితే ఎగిసిపెట్టి కొడుతుంది, అది పొడుస్తుంది, అది ఏమైనా వస్తుంది అందులో నుంచి. అలాగని ఇక్కడ కూడా వేమన అంటాడు, మేక కుతుకబట్టి మెడచున్ను కుడువగా ఆకలేలమాను ఆశగాక లోభివాని కడుగ లాభంబు లేదయా విశ్వదాభిరామ వినురవేమ. మేక కుతుకబట్టి మెడచున్ను కుడువగా, ఆ మేకకి మెడలో వేలాడేటువంటి ఆ చెన్నుకట్లు పట్టుకుని లాగితే అక్కడ ఏమైనా వస్తాయా? ఏమి రావు, అది పొడుస్తుంది పైపెచ్చు.
ఆకలేల మాను ఆశగాక. అలాగనే లోభివాడి దగ్గరికి వెళ్ళి, రజోగుణ ప్రవృత్తిలో ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి ఏమడిగినా ఏమీ లాభం లేదు, ఊరినాడు తిట్టి పంపిస్తాడు మళ్ళీ. ఇవన్నీ మన గురించి ఎంత గొప్పగా చెప్తున్నారో చూడండి. పెద్ద గ్రంథమే రాశారు మన గురించి. ఎంత ఆనందపడిపోతున్నారు. విష్ణువుకి ఓన్లీ 1000 నామాలే, సహస్రనామాలు. మనకు లక్షలు కోట్లు రాసుకుంటూ పోతే ఎన్నైనా రాసుకోవచ్చు మనం. అయితే తమో గుణం ఉన్నాడు చూసారండి, మన యంగర్ బ్రదర్. ఇది చాలా గొప్పగా ఉంటాడు వీడు. వీడి గురించి చూడండి ఇంకా చాలా గొప్పగా ఉంటుందో. శ్రీ భగవానువాచ అప్రకాశో ప్రవృత్తిశ్చ ప్రమాదో మోహ ఏవ చ తమస్యేతాని జాయంతే వివృద్ధే కురు నందన. వీడు ఎలా ఉంటాడంటే సత్వగుణానికి పూర్తి ఆపోజిట్ వీడు. సత్వం అంటే శుద్ధంగా ఉంటుంది, తమస్సు అంటే చీకటి, పూర్తి ఆపోజిట్. రజస్ అంటే ఈ మధ్యలో ఉంటుందన్నమాట, అటు బ్లాక్ అండ్ వైట్ మిక్స్ అయి ఉంటుంది కొంత. సో బ్లాక్ గుణం ఎక్కువ ఉంటుంది, దాని యొక్క చేష్టలు ఉంటాయి అలాగ వికృతంగా. కాబట్టి ఇక్కడ తమస్సు, ఈ తమో గుణం ఉన్నటువంటి వాడు ఎలా ఉంటాడు తెలుసండి? అప్రకాశ. వీడికి బుద్ధి పనిచేయదు. ఎందుకని? బండబుద్ధి, మొద్దుతనం, ఆలస్యం, ఒళ్ళంతా బద్ధకం వీడికి, అణువు బద్ధకం. వీడు మాట్లాడడానికి కూడా బద్ధకం. ఒకవేళ వీడు మాట్లాడితే ఏం మాట్లాడతాడో, ఎప్పుడు ఏ రకమైన భాష ఉపయోగిస్తాడో చెప్పలేం. వాడి చేష్టలు ఎలా ఉంటాయో చెప్పలేం, ఏం చేస్తాడో చెప్పలేం. వాడు అప్రకాశ అప్రవృత్తిశ్చ. జడం, ప్రవృత్తి ఉండదు వీడి దాంట్లో, జడంగా పడుంటాడు. ఒక్కసారి లేచాడా ఏ విధ్వంసం సృష్టిస్తాడో తెలియదు. అంటుంటారు, రే నేను లేచానంటే చూడు ఏం చేస్తానా అని. అందుకని వాడిని లేపకుండా కూర్చోబెట్టాలి. అప్రవృత్తిశ్చ ప్రమాదో మోహ ఏవ చ. ప్రమాదం, వీడు ఏం చేసి పెడతాడో అర్థం కాదు, ఎప్పుడు ఏమేం చేసేసి తగలెట్టేస్తాడో అర్థం కాదు. మోహ ఏవ చ. చూడండి, ఇప్పుడు ఆ బిన్ లాడెన్ ఉండేవాడు, ఉన్నాడో మరి చచ్చాడో తెలీదు మనకు. వాడు అమెరికాలో వరల్డ్ ట్రేడ్ సెంటర్, మొత్తం ప్రపంచానికి సంబంధించినటువంటి కార్యకలాపాలు జరిగేటువంటి ఆ వ్యాపార కేంద్రం అది, ప్రపంచ వ్యాపార కేంద్రం అది. దాన్ని కూలగొట్టేశాడు అలాగా. ఎన్ని వందల మంది చచ్చిపోయారండి అక్కడ. అసలు వీళ్ళకి ఏ హక్కు ఉందండి ఇంకొక వ్యక్తిని చంపడానికి? ఇక్కడైనా సరే ఒకళ్ళనొకళ్ళు చంపుకోవడం, బాంబులు ఇసురుకోవడం, పొడి చేసుకోవడం, నరికేసుకోవడం అడ్డంగా. ఏమి హక్కు ఉందండి ఇంకో వ్యక్తిని చంపడానికి? తిట్టు, పోనీ కొట్టు, ఒక దండన చేయి, అది పర్లేదు. చంపడానికి వీళ్ళిచ్చిన హక్కు ఏంటి? న్యాయస్థానంలోనే కోర్టులో ఉరిశిక్ష వేయాలి అని అంటే అసలు ఆ కోర్టు అధిపతి, ఆ న్యాయమూర్తి ఆలోచించి అన్నీ వెతికి అసలు అన్ని శిక్షాస్మృతులన్నీ వెతికి చూసి కిందపడి మీదపడి అప్పుడు ఆ న్యాయమూర్తి ఏం చేస్తాడు తెలుసండి? ఉరిశిక్ష వీడికి విధించిన తర్వాత అలా విరక్కొట్టేస్తాడు ఆ పెన్నుని. ఎందుకని? ఈ దరిద్ర పెన్ను ఉండబట్టి వీడికి ఉరిశిక్ష వేయాలని రాశాను, ఇంక ఇటువంటి పెన్ను ఉండకూడదు, ఎందుకని ఇంక మళ్ళీ ఇటువంటి శిక్షలు నా చేతితోటి అమలు కాకూడదని పెన్నుని విరక్కొట్టేస్తాడు. ఇది న్యాయమూర్తి, హక్కు ఉన్నటువంటి వాడు, సర్వాధికారి. అతను ఆ శిక్ష విధించడానికి ఇన్ని ఆలోచనలు చేసి ఆ శిక్ష విధించి పెన్ను విరక్కొట్టేస్తాడు అతను. చూడండి, కావాల్సి ఉంటే ఆ శిక్ష వేసిన తర్వాత ఉరిశిక్ష అమలు చేసి అతనికి ఉరిశిక్ష రాశారనుకోండి, ఈ పైన ఆ న్యాయమూర్తి ఎవరు జడ్జి కనుక ఇచ్చేస్తే, చీఫ్ జస్టిస్ కనుక ఇచ్చేస్తే ఆ పెన్ను నిబ్బు వెరక్కొట్టేస్తాడు ఆయన అక్కడే. ఇంకా పెన్ను వాడరు వాళ్ళు. ఇది ఉంటే మళ్ళీ ఎవరికైనా వేయవలసి వస్తుందేమో అని, ఇంకోడిని చంపాల్సి వస్తుందేమో అని అంత స్థాయిలో ఆలోచిస్తుంది. అలాంటిది అర్థం పర్థం లేదు. బాంబులు పెట్టేయడం, వందల మందిని చంపేయడం, దేశంలోకి దూసుకురావడం, మాదక ద్రవ్యాలు అమ్మడం, సర్వభ్రష్టు పట్టించడం, యువకులందరినీ పెడత్రోవ పట్టించడం, వాళ్ళందరినీ సర్వనాశనం చేయడం, విచ్చలవిడితనాన్ని నేర్పడం, జాతిని సర్వభ్రష్టు పట్టించడం, ధర్మాన్ని పూర్తిగా కూలతోలు చేయడం, ఇవన్నీ తమో ప్రవృత్తి ఉన్నటువంటి వాడి లక్షణం. మహాప్రమాదకరం అది. కాబట్టి ఇంక అసలు వాడి గురించి ఎంత తక్కువ మాట్లాడ. ఒక శ్లోకం ఉంది మనకు నీతి శ్లోకంలో, శబ్దాదిభిః పంచభిరేవ పంచత్వమాపు స్వగుణేన బద్ధాః కురంగమాతంగ పతంగమీనా భృంగానరః పంచభిరంచితః కిం. ఒక అద్భుతమైన, నాకు చాలా ఇష్టమైన శ్లోకం. ఈయన ఏమంటారంటే, శంకరాచార్యులు వారు అంటారనమాట,
శబ్దాదిభిః పంచభిరేవ పంచ. మనకు 5 ఇంద్రియాలు పెట్టాడు. చెవితోటి వింటాం, కళ్ళతోటి చూస్తాం, ముక్కుతో వాసన పీల్చుకుంటాం, నాలుగుతో రుచి చూస్తాం, చర్మంతో స్పృశిస్తాం, తెలుసుకుంటాం. కాబట్టి 5 ఇంద్రియాలు 5 రకాలైనటువంటి అనుభవాల్ని మనకు తీసుకొస్తాయి. ఒక మంచి టేస్ట్ఫుల్ ఫుడ్ పెట్టారనుకోండి, నాలుగుతో అబ్బా చాలా బాగుంది అంటాం. మంచిది ఏదైనా ఒక సీనరీ చూపించామనుకోండి, అబ్బా ఎంత బాగుందో అంటాం. మంచి సంగీతము, మంచి మాటలు ఉంటాం, అబ్బా ఏం చెప్పారండి అని అంటాం. కాబట్టి ఇవన్నీ కూడా ఇంద్రియాలు విషయాల్ని మనకు తీసుకొస్తాయి. శంకరులు అంటారు, ఒక్కటి ఆలోచించండి, కురంగ మాతంగ పతంగ మీనా భృంగ. కురంగము అని అంటే లేడీ, జింక ఏం చేస్తుందనంటే, దానికి చూడండి, జింకకి ఈ శబ్దం ఎక్కడైనా మంచి చప్పుడు వినిపిస్తే ఇలా చెవులు నెక్కబొడుచుకుని ఇలా పెట్టుకుని అటు పరుగులుతూ ఇస్తూ ఉంటుంది. కాబట్టి ఈ లేడీని పట్టుకునేవాడు ఏం చేస్తాడు తెలుసండి, వాడు దానికి కావలసినటువంటి వల అక్కడ పన్ని అక్కడ చిన్న గొయ్యి తీసి గుంట తీసి దాంట్లో గడ్డంతా పేర్చి పెడతాడు. ఆ గుంట కొద్దిగా దూరంలో వాడు నిలబడి మంచి శబ్దాలు ఉత్పత్తి చేస్తూ ఉంటాడు. ఈ జింక, ఈ లేడీ ఆ శబ్దాన్ని వింటూ వింటూ మైమరిచిపోయి వెళ్ళి ఆ గుంటలో పడిపోతుంది. వాడు పట్టుకుంటాడు, దాన్ని కోసి తినేస్తాడు. మాతంగ, పోనీ లేడంటే అలాగా ఈ ఏనుగుందనుకోండి, ఎంత పెద్ద జంతువు అండి. దాన్ని బంధించాలంటే, దాన్ని పట్టుకోవాలంటే ఏం చేస్తారు తెలుసండి, అది స్పర్శకు పడిపోతుంది. చర్మం ముద్దుది కదండి, ఎక్కడైనా వెళ్ళి దానికి మదం ఎక్కువ, స్పర్శ కామం ఎక్కువ. అది వెళ్ళి ఏం చేస్తుంది, ఆ శరీరాన్ని పెట్టి ఆ చెట్టుకి ఈ చెట్టుకి అలా రాస్తుంటుంది. అందుకని వీడికి తెలుసు, దీనికి ఆ స్పర్శను పొందాలనుకున్నప్పుడు, ఆ కామం కలిగి లోపల మదం కలిగినప్పుడు శరీరంలో ఆ స్పర్శ కావాలనుకున్నప్పుడు మంచి చెట్టుని చూసుకొని అక్కడ పెద్ద గొయ్యి కొట్టి పెడతాడు. పెద్ద గొయ్యి, దాని మీద అంతా కర్రలు పెట్టి గడ్డి వేసి పెడతాడు. ఈ ఏనుగు ఏం చేస్తుందంటే, మదము బట్టి కళ్ళు కనపడకుండా ఆ ఏనుగు పరుగులు తీసుకుంటూ ఆ చెట్టు దగ్గరకు వచ్చి రాసుకుంటామని వస్తుంది, వచ్చి ఆ గుంటలో పడిపోతుంది. అంత ఏనుగు దొరికిపోతుంది. దాని దంతాలు విప్పుతాడు, శుభ్రంగా తీసి అమ్ముకుంటాడు. దాన్ని శుభ్రంగా లొంగ తీసుకుని దాంతో అన్ని చాకిరీ చేయించుకుంటాడు. నిజంగా ఏనుగు తలుచుకుంటే వీడి పరిస్థితి ఏంటి, కానీ అంతటి ఏనుగుని లొంగ తీసుకుని వాడి బతుకుని నడిపించుకుంటున్నాడు. లేడీ ఏమో శబ్దానికి పడిపోయింది, ఏనుగేమో స్పర్శకు పడిపోయింది. కురంగ మాతంగ పతంగ మీనా. పతంగము అని అంటే దీప పురుగు. అది చూడండి, అలా పుడుతుంది. పుట్టి ఎక్కడైతే దీపం కనిపిస్తుందో అది పండు అనుకుంటుంది, వెళ్ళి తినడానికి పోతుంది, అక్కడ కరెంటు షాక్ కొట్టి చచ్చిపోతుంది. మనం వెలిగించామనుకోండి ఏదైనా దీపం, ఆ దీపం దగ్గరికి ఆ పురుగు వస్తుంది, తిందామని వస్తుంది, అక్కడ మూతి అన్నీ కాలిపోయి చచ్చిపోతుంది. పతంగం అంటే చూపుకి పడిపోయింది, అది చచ్చిపోయింది. కంటితో చూసి అది చచ్చిపోయింది భ్రమ పెట్టుకొని. మీనా, చేప. ఈ చేపను పట్టుకోవాలంటే ఏం చేస్తాడంటే, ఎర్ర తగిలించి గాలానికి కొక్కికి వేస్తాడు. ఈ చేప అనుకుంటుంది, అబ్బా నాకు మంచి దొరికింది, కదలట్లేదు, ఇలా వెళ్ళి పట్టుకుంటామని వెళ్ళి ఆ ఎర్రని ఇలా తగిలించుకుంటుంది. అసలు దీనికి ఏదైతే ఆకలి తీర్చుకుందాం అనుకుందో ఇదే వాడు ఆకలి తీర్చడానికి వస్తువు అయిపోతుంది. శ్రీ భగవానువాచ యదా సత్వే ప్రవృద్ధేతు ప్రళయం యాతి దేహభృత్ తదోత్తమ విదాం లోకాన్ అమలాన్ ప్రతిపద్యతే. ఇక్కడ అంటాడు, సత్వగుణ ప్రధానుడై ఉండి సాధన చేస్తూ ఈశ్వర అనుగ్రహాన్ని పొంది చక్కటి దానము, ధర్మము, శాస్త్రశ్రవణము, గురు శుశ్రూష, నిత్య అర్చన, ఒక సాత్వికత, ఎవరిని హింసించకుండా, ఎవడి జోలికి వెళ్లకుండా వీడు చక్కటి జీవన ప్రమాణాలతో, మంచి విలువలతో కూడుకున్నటువంటి ప్రమాణాలతో జీవన విధానాన్ని సాగించి ప్రాణం పోతే వీడికి ఏంటనంటే ఒక మార్గం దొరుకుతుంది. ఏంటనంటే అర్చిరాది మార్గం మనకు వస్తుంది. 8వ అధ్యాయంలో చెప్తారు, అది తారక పరబ్రహ్మ యోగంలో మనకు చెప్తారనమాట. అర్చిరాది మార్గం ద్వారా వెళ్ళిపోతాడు వీడు. ఎందుకని, వీడు బ్రతికినంతకాలం క్లీన్ లైఫ్ వీడిది, మంచి జీవితం, చక్కటి విలువలతో ప్రమాణాలతో కూడుకున్నటువంటి జీవితం. వీడు ప్రాణం పోయిన తర్వాత ఈ జీవి ఊర్ధ్వగతికి అర్చిరాది మార్గం ద్వారా వెళ్ళిపోతాడు. అర్చిరాది మార్గం అంటే సూర్యుడి యొక్క కిరణాలు వీడిని పైకి తీసుకెళ్తాయి. సూర్యకిరణాలు వీడిని పైకి తీసుకెళ్తాయి. అదే వాడు అక్కడి నుండి పైకి వెళ్ళి కొన్ని మంచి మంచి లోకాలకు వెళతాడు. అక్కడి నుంచి హిరణ్యగర్భ పదవి వాడు అక్కడికి చేరుకుంటాడు. హిరణ్యగర్భుణ్ణి చేరుకున్న తర్వాత వాడికి ఉత్తమమైనటువంటి
ఉపాధి దొరుకుతుంది. ఆ ఉపాధితో మోక్షం పొందడానికి కావలసిన అర్హత అంతా కలుగుతుంది. అక్కడి నుంచి మోక్షాన్ని పొందుతాడు వాడు. అది సాత్వికుడి యొక్క గతి అలా ఉంటుంది. రాజసికుడు తామసికుల యొక్క గతి ఎలా ఉంటుందని అంటే ఇక్కడ చెప్తున్నారు, కర్మసంగిషు జాయతే తథా ప్రలీనస్తమసి మూఢయోనిషు జాయతే. రజోగుణంతో లోభము, ఆవేశము, ఆకృష్ట్యము, రకరకాల ఎమోషన్స్ తోటి వీడు నలిగిపోయి జీవితం అంతా రెస్ట్లెస్గా బ్రతికి చచ్చిపోయిన వాడు చంద్రకిరణాల ద్వారా వెళతాడు. రాత్రిపూట చంద్రకిరణాల ద్వారా ధూమ మార్గం ద్వారా వెళ్ళి వీడేం చేస్తాడంటే కొంత పైన ఆకాశాది మార్గాల్లో విహరించి మళ్ళీ కింద పడిపోతాడు. మానవ జన్మను పొంది మళ్ళీ ఈ మృత్యు రూపమైనటువంటి ఈ చక్రంలో పడుతుంటాడు వాడు. అదే తమో గుణంతో ఉన్నటువంటి వాడు నాశనం చేయాలి, అందరినీ భ్రష్టు పట్టించాలి, ధర్మాన్ని చ్యుతి చేయాలి, మనుషులందరినీ చంపాలి, ఈ ఏది ఉండకూడదనే శాడిజంతో, ఒక రకమైనటువంటి ఛాందసంతో బ్రతికి ఒక క్రూరుడుగా, ఒక హింసా ప్రవృత్తితో, ఒక దుర్బుద్ధితో, ఒక ద్వేషభావాలతో, విధ్వంసకరమైనటువంటి ఆలోచనలతో బ్రతికి వీడు చచ్చిపోతే వీడు ఏం చేస్తున్నాడంటే మూఢయోనిషు జాయతే, అధోద్వారాల గుండా క్రిందకెళ్ళి వాడు అతల వితల సుతల పాతాళ తలాతల రసాల్లో క్రూరమైనటువంటి జంతువులుగా, అసలు ఘోరమైనటువంటి జంతువుల రూపాలని పొంది అక్కడ కింద 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 కిందకెళ్ళి అలాగా 100 ఏళ్ళు 200 ఏళ్ళు పెద్ద పెద్ద శరీరాలు పొంది ఆ జంతువు ఈడ్చుకుంటూ తిండికి ఒక్కొక్కసారి దొరక్క దేన్ని పడితే అది తిని ఏదో రకంగా బతికి అలా 200 సంవత్సరాలు 300 సంవత్సరాలు బ్రతికేటువంటి ఘోరమైనటువంటి జన్మలని లభిస్తాయి వాడికి. కాబట్టి సాత్వికుడికి ఆ జీవన ప్రమాణం వాడికి మోక్షానికి హేతు అవుతుంది. రాజసికుడి యొక్క జీవన ప్రమాణం వాడి మళ్ళీ పునర్జన్మకు హేతు అవుతుంది. తామసికుడి యొక్క జీవన ప్రమాణం ఘోరమైనటువంటి జన్మలకి అధోయోనుల్లోకి వెళ్ళి పడ్డానికి పనిచేస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు మనకు ఒక అనుమానం వస్తుంది, ఏమండి ఇప్పుడు మనం సాత్వికుడిగా మనం సాధన చేయాలి అని అంటే, మనం ఊర్ధ్వగతిని పొందాలి అని అంటే ఏం చేయాలి? ఇప్పటి వరకైతే ఏదో గడిపేశాం, వదిలేయండి. గతం గతః, ఇక నుండి నేను బ్రతికే జీవితం 5 రోజులు అవ్వచ్చు, 10 రోజులు అవ్వచ్చు, సంవత్సరం అవ్వచ్చు, 5 ఏళ్ళు అవ్వచ్చు, 10 ఏళ్ళు అవ్వచ్చు, నేను ఎలా బ్రతికితే నా జీవితాన్ని నేను చక్కబెట్టుకోగలను? నాకు ఈ ప్రమాణం కావాలి. వినాలనుందా? తెలుసుకుంటారా? ఆచరిస్తారా? రేపు సాయంత్రం వస్తే చెప్తాను.